అల్లూరి జిల్లా ఏజెన్సీ మండలాల్లో ఏళ్ల తరబడి CHW హెల్త్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని గుర్తించకపోవడాన్ని నిరసిస్తూ CITU, ఆశా CSW యూనియన్ల ఆధ్వర్యంలో ITDA గేటు వద్ద ఆందోళన చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఆశా వర్కర్లకు ఇస్తున్న 10,000 రూపాయల వేతనాన్ని CHWలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. CHWని ఆశాలుగా మార్పు చేయాలని చెప్పి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ITDA ముందు ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా వీళ్ళంతా CHWలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి కేవలం 4,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ఆశాలకి మాత్రం 10,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. మరి ఆశాలకి 10,000 రూపాయలు ఇచ్చి ఈ CHWలకి ఎందుకు 4,000 రూపాయలు ఇస్తున్నారు? పనిలో అయితే ఆశాలు ఏ పని చేస్తారో CHW కూడా అదే పని చేస్తారు. కానీ ఆశాలకి మా CHW మాత్రం యూనిఫామ్ ఇవ్వరు, మొబైల్ ఇవ్వరు. కానీ మొబైల్లో పని చేయాలా, యూనిఫామ్ కట్టుకోవాలి. ఇచ్చిన 4,000 వేతనంలోనే వీళ్ళు అన్ని పనులు చేయాలా, మొబైల్ సొంత మొబైల్ కొనుక్కొని పని చేయాలా, ఆ యూనిఫామ్ కొనుక్కోవాలా, ఏంటి దుర్మార్గం అని చెప్పేసి ఈరోజు మేము CITగా ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆశాలు CHW ఒకే పని అయినప్పుడు మరి CHWని అందరినీ కూడా ఆశాలుగా మార్పు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. గతంలో అనేక సందర్భాల్లో ఇదే డిమాండ్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం, ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళాం. మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి రాసాము. CHW అందరూ కూడా ఆశాలుగా మార్పు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ పని మాత్రం రావటం లేదు. ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఆశాలకి CHWలకి ఏంటి తేడా? ఒకటే పని చేసినప్పుడు జీతాల్లో ఎందుకు తేడా? కాబట్టి వీళ్ళకి కూడా CHWలకు కూడా 10,000 రూపాయలు వేతనం ఇస్తూ ఆశాలకు ఏవైతే వర్తిస్తున్నాయో అన్ని సౌకర్యాలు కూడా CHWలకి ఇవ్వాలి, ఇచ్చి ఆశాలకి మార్పు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ITDAలో ఈరోజు CHWs 720 మంది ఉన్నారు. అందులో ఆ CHWs అందరూ కూడాను ఈరోజు ITDA దగ్గరికి రావాల్సి వచ్చింది. అది ఆశలకి 10,000 వస్తుంది, CHWస్కి 4,000 మాత్రమే వస్తుంది. ఆ CHWస్కి 4,000 వచ్చేటప్పటికి అందులో ఆ 4,000 దాంట్లోనే వాళ్ళు ఫోన్లు కొనుక్కోవాలి, యూనిఫామ్స్ కొనుక్కోవాలి, వాళ్ళు దివ్వర్కేషన్ తీసుకెళ్ళాలి, ఇక్కడ అందులోనే తీసుకొని చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. అందుకే CHWస్కి కూడా ఆశల కింద మార్చాలనేసి మేము ఎన్నోసార్లు లెటర్ పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు అందరూ కూడా లెటర్ పెట్టాము, చూస్తాము చేస్తాము అంటున్నారు తప్ప ఏ అధికారి కూడాను ఇప్పటికి వచ్చి పట్టించుకోలేదు. ఇక మీదట అయినా ఎప్పుడైనా పోస్టులు తీస్తున్నారు, ఆ పోస్టులు ఆపి కొత్త ఆన్సర్ పోస్టులు తీస్తున్నారు, అవి ఆపి ఆ CHWస్కి ఆశల కింద మార్చిన తర్వాత ఇంకా పోస్టులు తీస్తారనేసి మేము మనవి చేసుకుంటున్నాము.